హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలు, ఆ వార్తల వెనుకున్న వాస్తవాలను విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ముందుగా విజయక్రాంతి పేపర్‌లో నిన్న మునుగోడు ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏబిఎన్ రాధాకృష్ణని ఒక రకంగా వార్నింగ్ ఇచ్చినట్టు చేశారు. దానికి సంబంధించిన హెడ్డింగ్ ఐటెమ్ పెట్టారు. ఏబిఎన్ రాధాకృష్ణ బీ కేర్‌ఫుల్, ఆంధ్ర మీడియాను హెచ్చరిస్తున్నా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. నా ప్రతాపమే ఏమిటో చూపిస్తా. ఛానలు, పేపర్ ఇక్కడ ఉండవు. మాకు 100 ఛానళ్ళు పెట్టే దమ్ము, ధైర్యం ఉంది. మీడియా ముసుగులో నా వ్యక్తిత్వానికి ఇచ్చే పరిస్థితి ఊరుకునేది లేదు. మీ సర్టిఫికేట్లు నాకు అవసరం లేదు. ఏబిఎన్ మీడియా ఎవరికి సపోర్ట్ చేస్తుందో అందరికీ తెలుసు. తెలంగాణ కోసం నిజాయితీగా కొట్లాడిన ఉద్యమకారులం. ఎన్నికల ముందు వచ్చిన వారికి టికెట్లు ఇవ్వడంతో నిజమైన కార్యకర్తలు నష్టం జరుగుతుంది. సీఎంపై నేనెప్పుడు వ్యక్తిగత విమర్శలు చేయలేదు అని చెప్పి ఏబిఎన్ రాధాకృష్ణ నిన్న బట్టి విక్రమార్కని డిప్యూటీ సీఎం గారిని కలిసి బయటకొచ్చిన తర్వాత చెప్పిండు. కొండా సురేఖ ఎపిసోడు దాంట్లో ఇది మిక్స్ అయిపోయింది. రాజగోపాల్ రెడ్డి డిప్యూటీ సీఎంని కలిసి బయటకొచ్చిన తర్వాత ఆయన చాలా ఘాటైన వ్యాఖ్యలు, వార్నింగ్ ఇచ్చిన పద్ధతిలో చెప్పారు ఏబిఎన్ రాధాకృష్ణ గారు. అసలు ఆ ప్రస్తావన ఎందుకొచ్చింది ఇప్పుడు? గతంలో డిప్యూటీ సీఎం పైన కూడా ఏబిఎన్ రాధాకృష్ణ కొత్త పలుకు, తొలి పలుకులో కొత్త పలుకు అని చెప్పి ఏదో రాసుకుంటూ నైని బొగ్గు బ్లాకులకు సంబంధించి కూడా చాలా తీవ్రంగా ఆయన్ని అవమానించే పద్ధతిలో రాశారు. మరి ఆ నేపథ్యంలో వాళ్ళిద్దరి మధ్య ఏమైనా చర్చ జరిగిందా? బయటకొచ్చి ఏబిఎన్ ఛానల్‌ని కార్నర్ చేస్తూ చెప్పారు. ఇది ఒక వార్త అయితే విజయక్రాంతికి సంబంధించి సేమ్ ఆంధ్రప్రభలో కూడా రాజీ ప్రయత్నాలు జరుగుతున్నట్టు కొండా మురళికి సంబంధించి ఒక వార్తనిచ్చారు. కొండా సమస్యకు చెక్కు, డిప్యూటీ సీఎం చర్చలు, ప్రజాభవన్‌కు కొండా మురళి, రాజగోపాల్ రెడ్డి చర్చల్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు కూడా ఉన్నట్టు ఒక వార్తనిచ్చారు. ఇది మొత్తం మీద కొండా సురేఖకి సంబంధించి వాళ్ళ కూతురు సుష్మితా పటేలు ముఖ్యమంత్రి బంధువులు అంటే కుటుంబ సభ్యులపైన అవినీతి ఆరోపణలు చాలా తీవ్రంగా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. దానిపైన ఈ రోజు వరకు కూడా కొండా మురళి గాని, కొండా సురేఖ గాని దాన్ని ఖండించలే. కొండా సుష్మితా పటేల్ మాట్లాడిన మాటలకు మాకు సంబంధం లేదంటున్నారు తప్ప ఎక్కడ అది ఖండించడం గాని, ఎందుకంటే ఒక క్యాబినెట్ మంత్రిగా, ముఖ్యమంత్రి గారి క్యాబినెట్‌లో ఉన్న మంత్రిగా ముఖ్యమంత్రి పైన, ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులపైన సూటిగా విమర్శలు చేస్తే ఈ రోజుకి విమర్శించట్లే, ఖండించట్లే. కానీ సంబంధం లేదని చెప్తున్నావు. సుష్మితా పాటిల్ కూడా సేమ్ అదే చెప్తుంది. మా మదర్‌కి, ఫాదర్‌కి దీంతో సంబంధం లేదని. కానీ ఖండించట్లే. నేను ఒక మంత్రిగా ఆ వ్యాఖ్యలను ఖండిస్తానమని ఇప్పటివరకు చెప్పలే. కానీ నిన్న డిప్యూటీ సీఎంని కొండా మురళి గారు కలిసి దాదాపు హాఫ్ అన్ అవర్, 1 అవర్ దాకా సమావేశం అయ్యారట. దీనంతా చూస్తుంటే అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది? కొండా సురేఖ కూతురు ముఖ్యమంత్రి పైన అంత ఘాటు వ్యాఖ్యలు చేస్తే బెంగుళూరులో ఏఐసీసీ అధ్యక్షుడిని కలవటానికి అపాయింట్మెంట్ దొరికింది. నేను డిప్యూటీ సీఎంను కలవటానికి కొండా మురళికి గంట సేపు అవకాశం దొరికింది. అవకాశం దొరికిన తర్వాత బయటకొచ్చి కూడా ఎక్కడ కూడా ఆయన సుష్మితా పటేల్ వ్యాఖ్యలను ఖండించట్లేదు, సంబంధం లేదంటాడు. అయినప్పటికీ ఏమైనా రాజీ ప్రయత్నాలు జరుగుతున్నాయా? కాపాడే ప్రయత్నాలు జరుగుతున్నాయా? రేవంత్ రెడ్డి చుట్టూ ఏం జరుగుతుంది? కాంగ్రెస్ పార్టీ చుట్టూ ఏం జరుగుతుందనే ఒక చర్చ అయితే ఇప్పుడు జరుగుతుంది. అంటే వాస్తవంగా అసలు బర్తరఫ్ చేస్తారు కొండా సురేఖని అని చెప్పే స్థాయిలో ఒక 15, 20 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బయటకొచ్చి ముఖ్యమంత్రి గారి పైన వ్యాఖ్యలు చేసింది కాబట్టి ఇమ్మీడియేట్‌లీ యాక్షన్ తీసుకోవాలి, కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. క్రమశిక్షణా సంఘం కూడా అదే చెప్పింది. అయినప్పటికీ నిన్న మళ్ళా డిప్యూటీ సీఎం గారు ఆధ్వర్యంలో దీన్ని రాజీ ప్రయత్నాలు జరుగుతున్నాయి అనే ఒక చర్చ అయితే జరుగుతుంది. ఎక్కడ కూడా ఈ రోజుకి కొండా సురేఖ కూడా దాన్ని ఖండించలేదు వ్యాఖ్యలను. అయినప్పటికీ దాంతో పాటు రాజగోపాల్ రెడ్డి రావటం, కలవటం అదే సందర్భంలో ఆయన బయటకొచ్చి ఏబిఎన్ ఛానల్, ఏబిఎన్ రాధాకృష్ణ పైన పెద్ద ఎత్తున విమర్శలు చేయడం చూస్తుంటే దీని వెనక పాత కాంగ్రెస్ అంతా ఐక్యమవుతుందా? పాత తరం కాంగ్రెస్ నాయకులు, కొత్తగా వచ్చిన నాయకులకి ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి పదే పదే చెప్పిండు. జెండా మోసినోళ్ళకి అన్యాయం జరుగుతుంది. కొత్తగా వచ్చిన కాంగ్రెస్‌లు వచ్చినోళ్ళకే పదవులు వస్తాయని చెప్పి ఆ నేపథ్యంలో ఏమైనా చర్చ జరిగింది కానీ బయటకొచ్చి ఆయన మాట్లాడిండు. ఇంకొక వార్త, హైడ్రా చీఫ్ పైన రియల్టర్ టార్గెట్, ఏవీ రంగనాథ్‌పై భూ కబ్జాదారులు కంటగింపు అని పదే పదే సమావేశాలతో పక్కాగా ప్రణాళిక. రంగనాథ్ ఉంటే ఆస్తులు పోతాయని ఆందోళన, భౌతిక దాడులకు వ్యూహరచన. తాను చూసుకుంటా అంటూ ఓ కబ్జాకోరు ఉగ్రరూపం, రియల్టర్ల రహస్య మంత్రాలతో ప్రమాద సంకేతాలు, కబ్జాదారుల కదలికపై ఇంటెలిజెన్సీ నిఘా పెట్టిందట. హైడ్రా కమిషనర్ రంగనాథ్ పైన హైకోర్టులో ఇప్పటికే దాదాపు 72 కంటెంప్ట్ ఆఫ్ పిటిషన్లు ఉన్నాయి. ఈ కంటెంప్ట్ ఆఫ్ పిటిషన్ల సందర్భంలో స్వయంగా హైకోర్టు జడ్జి అతన్ని తొలగించండి, ఇమీడియట్‌గా తొలగించి కొత్త వాళ్ళని కమిషనర్ ప్లేస్‌లో పెట్టండి అని ఒక రకంగా ఎగ్జిక్యూటివ్ దాంట్లోకి జ్యుడిషియరీ ఇన్వాల్వ్ అయింది. ఆ సందర్భంలో ముఖ్యమంత్రి కూడా చెప్పారు, ఏ అధికారిని ఎక్కడ పెట్టుకోవాలో మాకు తెలుసు,
అది మా పరిధి అని చెప్పిన పద్ధతి కూడా ఉంది. ఇది ఒకవైపు జ్యుడిషియరీ పరంగా ఎట్లా నడుస్తుంటే, ఇంకొక వైపు ఈ హైడ్రాకి సంబంధించి చీఫ్‌ని అటాక్ చేయటం కోసం, అవసరమైతే భౌతిక దాడులు కూడా చేయటం కోసం కొంతమంది రియల్టర్లు పెద్ద ఎత్తున సమావేశాలు చేస్తున్నాడు. దీనికి ఒక న్యాయవాది నాయకత్వం వహిస్తుండు అని చెప్పి ఆ మధ్య ఒక న్యాయవాదికి, హైడ్రా రంగనాథ్‌కి ప్రత్యక్షంగా చర్చ జరిగింది. దాన్ని లైవ్‌లో మనం చూసినాం. పర్సనల్‌గా తీసుకొని మాట్లాడిన పరిస్థితి. అప్పటినుంచి వీళ్ళందరినీ ఒక రింగు చేస్తూ రియల్టర్లు ఎవరైతే ఉన్నారో హైడ్రా రంగనాథ్ వల్ల, హైడ్రా వల్ల నష్టపోతున్న వాళ్ళని చేసి వాళ్ళు ఆయన పైన అటాక్ చేయడానికి కూడా సిద్ధమైనట్టు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చిందట. ఏదేమైనా ఈ జ్యుడిషియరీ మాట్లాడినా, ఎగ్జిక్యూటివ్ మాట్లాడినా ఒక అధికారి సరే ప్రభుత్వ ఆస్తుల్ని, ప్రభుత్వం చెరువులను, కుంటలను ప్రొటెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్న సందర్భంలో జరిగే తప్పిదాలపైన అవసరమైతే జ్యుడిషియరీ పరంగా, ఎగ్జిక్యూటివ్ పరంగా చర్యలు లేదా మెమోసో ఇంకోటో ఎంక్వైరీ చేయాలి తప్ప భౌతికమైన దాడులు చేస్తామని రియల్టర్లో లేకపోతే రియల్ ఎస్టేట్ మాఫియానో యంత్రాంగాలని బెదిరించే పద్ధతిలో, అధికారులను బెదిరించే పద్ధతిలో ఇది చాలా ప్రమాదకరం. ఇది ఒక రంగనాథ్‌కే పరిమితం కాదు. రేపు ఏ అధికారి వచ్చినా స్ట్రిక్ట్‌గా ఉన్న అధికారో లేకపోతే ప్రొటెక్షన్ చేసే అధికారో, ఆస్తులను ప్రొటెక్షన్ చేయాలనే దాంట్లో పెద్ద పెద్ద వ్యక్తులను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే మాఫియా, రియల్టర్లు ఇట్లాంటి ఇసుక, మైనింగ్ ఇట్లాంటి దాంట్లో అధికారులు చేయడానికే భయపడే పరిస్థితులు వస్తే చాలా ప్రమాదకరమైన పరిస్థితులు వస్తాయి. దీనిపైన ఇంటెలిజెన్సీ నివేదిక వచ్చింది కాబట్టి ప్రభుత్వం కూడా దీనిపైన ఉక్కుపాదం మోపి కఠినమైన చర్యలు తీసుకోకపోతే ఇది రంగనాథ్ వ్యక్తిగతం కాదు. రంగనాథ్ వల్ల నష్టపోయిన బాధితులు ఉండొచ్చు, రంగనాథ్ హైడ్రా వల్ల ఇల్లు పోయిన పేదల్లో ఇంకోటో బాధితులు ఉండవు, అది వేరే ఎపిసోడ్. దానిపైన అవసరమైతే ఎంక్వైరీ చేయాలి. ఆయన కోర్టు ఆదేశాలను ఇంకోటో పాటించకుండా దూకుడుగా ముందుకు పోతే దానిపై చర్యలు తీసుకోవచ్చు. అది చట్టపరంగా తీసుకుంటుంది, గవర్నమెంట్ తీసుకుంటుంది. కానీ కొంతమంది వ్యక్తులు రియల్టర్ల చేతిలో చట్టాన్ని తీసుకొని అవసరమైతే నేను చూసుకుంటా అని ఆ సమావేశంలో ఒక రియల్టరు చెప్పిండట. ఆయన సంగతి ఏదో నేను చూసుకుంటే భౌతిక దాడులకు కూడా సిద్ధమని ఉగ్రరూపం దాల్చిండని చెప్పి వచ్చింది. ఇది ప్రమాదం. దీనిపైన ప్రభుత్వం ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుంటే మంచిగా ఉంటుంది. ఇది ఆంధ్రప్రభకు సంబంధించి ఆంధ్రజ్యోతి చూద్దాం. రైట్. ఆంధ్రజ్యోతిలో బ్యానర్ ఐటము చివరి యత్నాలు మంత్రి కొండా సురేఖను కాపాడే ప్రయత్నాలు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో కొండా మురళి భేటీ అని చెప్పి కాపాడే ప్రయత్నాలని డైరెక్ట్గా ఆంధ్రజ్యోతి అయితే హెడ్డింగ్ ఐటెం పెట్టేసింది. ఆయన కాపాడడానికి రాజీ ప్రయత్నాలు చేస్తున్నట్టు. రాజీ ప్రయత్నాల్లో అసలు కాంగ్రెసు, వలస కాంగ్రెస్ అని వాళ్ళు పేరు పెట్టుకున్నారు. అసలు కాంగ్రెసు నాయకులు ప్రయత్నం చేస్తున్నట్టు. దానికి డిప్యూటీ సీఎం ఉన్నట్టు ఆయన ఫోటో వేసి పెట్టారు. డిప్యూటీ సీఎంకి ఏఐసీసీ బాధ్యతలు అప్పచెప్పింది ఈ ఇష్యూ పైననే ఒక చర్చ. అందుకే కొండా మురళికి అపాయింట్మెంట్ ఇచ్చిండని ఇది ఒక వార్త అయితే. రైట్. ఆ న్యాయమూర్తి అవినీతిపరుడు, సంపన్నుల కేసులను తానే విచారిస్తూ అనుకూల తీర్పులు ఇస్తున్నారు, పక్షపాతంతో అక్రమాలకు పాల్పడుతున్నారు, వచ్చే నెలాఖరున రిటైర్మెంట్ లోపు భారీ సిక్సర్లు కొట్టే యత్నాల్లో ఉన్నారు, సీజీఐతో సాన్నిహిత్యం ఉందని చెప్పుకుంటూ ఇతర న్యాయమూర్తులను బెదిరిస్తున్నారు, రాజస్థాన్ హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్ సంజీవ్ ప్రకాష్ శర్మ పైన సుప్రీంకోర్టు జస్టిస్ సందీప్ మెహతా దాదాపు సుప్రీంకోర్టు సీజేకి 3 లెటర్లు రాశారట. ఆగస్టు 2 నుంచి మొదలు పెడితే ఆగస్టు 12, ఆగస్టు 17 3 ఉత్తరాలు రాసి రాజస్థాన్ హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్గా ఉన్న అతను ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తానని డైరెక్ట్గా అభియోగాలు కొన్ని ఆధారాలతోనూ ఆరోపణలు చేసిండు. అతను మార్చండి ఇమీడియట్గా అని. అంటే మన న్యాయ వ్యవస్థలో కూడా ఎంత ఆశ్చర్యకరమైన పద్ధతులు ఉన్నాయంటే చీఫ్ జస్టిస్కి 3 ఉత్తరాలు ఒక సుప్రీంకోర్టు జడ్జి రాస్తే దానిపైన కనీసం కన్సర్న్ లేదు. ఒక యాక్టింగ్ జడ్జి 1 నెలలో 2 నెలలో 15 రోజులు ఉంటారు యాక్టింగ్ చీఫ్ జస్టిస్గా. పర్మనెంట్ వాళ్ళని తీసుకోవాలి కంపల్సరీ. అతను కొన్ని నెలలుగా యాక్టింగ్ చీఫ్ జస్టిస్గా ఉంటుండ్రు రాజస్థాన్లో. ఉండటమే కాదు, వారు చేస్తున్న ఆరోపణ ప్రకారం కొన్ని కేసులను ఆయనే పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని ఆయన బెంచ్కి వచ్చేటట్టు చేసుకుంటుండు. దాంట్లో కొన్ని మైనింగు, మాఫియాకు సంబంధించిన కేసులు ఉన్నాయి. పర్సనల్ ఇంట్రెస్ట్ పెట్టి రేపు ఆయన రిటైర్ కాబోయే వరకు సిక్సర్లు కొట్టే అవకాశం ఉందని ఆయన డైరెక్ట్గా ఆరోపణ. సిక్సర్లు కొట్టడం ఏంటి, జ్యుడిషియరీలు ఇంత అంటే జ్యుడిషియరీ అంటే అంతో ఇంత నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని పోగొట్టే విధంగా వితిన్ ద జడ్జిలు మాట్లాడే మాటలు, జడ్జిలు ఆన్ ద చైర్ చేసే వ్యాఖ్యలు, ఇట్లాంటి ఉత్తరాలు చూస్తుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది, బాధేస్తుంది కూడా. ఇది చాలా ప్రమాదం భారత ప్రజాస్వామ్య వ్యవస్థకి. ఎందుకంటే అంతో ఇంత కాన్స్టిట్యూషన్లు కాపాడేది, కాన్స్టిట్యూషన్ రైట్ని కాపాడేది వాళ్ళే. అటువంటి దాంట్లో కూడా ఇట్లాంటి పరిస్థితులు
ఇది బయాస్డ్ వ్యవహారాలు నడుస్తున్నాయంటే కావాలని కేసులు బెంచీలకి వేయించుకునే పరిస్థితి ఉందంటే దానిపైన ఎవరో సామాన్య పౌరులు న్యాయవాదులు వేయలే, కంప్లైంట్ చేయలే. స్వయంగా జడ్జి చేశారు, సుప్రీంకోర్టు జడ్జి. 3 ఉత్తరాలు రాసిండట. అయినా చర్యలు లేవని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించిన ఒక వార్త నిన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు మెహతా గారు. ఇది ఒక వార్త ఆంధ్రజ్యోతికి సంబంధించి. రైట్. ఇందిరమ్మపై ఎనికి దగ్గం, కేంద్రం నిధులు ఇవ్వకపోయినా ముందుకే పోతాం, లబ్ధిదారులకు 185 కోట్లు విడుదల చేశాం, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిన్న చెప్పారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి మార్చి 31, 2026 వరకు కంప్లీట్ అయిన ఇళ్లకి ఫైనల్ బిల్లు నిన్న 185 కోట్ల రూపాయలు, దాదాపు 15,475 మంది లబ్ధిదారులకు రిలీజ్ చేశారు. ఆ సందర్భంలో కేంద్ర ప్రభుత్వం పైన ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వంకి, ప్రధానమంత్రికి, రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్కి అనేక దఫలుగా రిప్రజెంటేషన్లు ఇచ్చి, ప్రతిసారి ముఖ్యమంత్రి గారు కానీ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి గారు కానీ ఢిల్లీ వెళ్ళిన ప్రతి సందర్భంలో దీని గురించి ప్రస్తావిస్తూ, దీని గురించి రిటర్న్గా కంప్లైంట్ ఇస్తూ, రిక్వెస్టులు పెడుతూ, రిమైండర్లు పెడుతూ, తెలంగాణకు రావాల్సిన PMAY, ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ దానికి సంబంధించి మాకు నిధులు ఇవ్వండి, దాదాపు 11,56,000 ఇళ్ళు మాకు కావాలని వీళ్ళు ఒక ఇండెంట్ పెట్టారు, రిక్వెస్ట్ పెట్టారు. 11 లక్షల్లో 11 ఇళ్ళు కూడా ఇలే. అక్కడ నుంచి రావాల్సిన ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళు 5 లక్షల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం, దాంట్లో కేంద్ర ప్రభుత్వం షేర్ ఇంతవరకు ₹1 రాలేదట. అయినప్పటికీ కేంద్రం వెనకడుగు చేసినా, కేంద్రం పట్టించుకోకపోయినా, కేంద్రం నిర్లక్ష్యం చేసినా మేము ముందుకే పోతాం, వెనక్కిపోయే ప్రసక్తి లేదు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినప్పటికీ, ఎందుకు అంటే 2014 నుంచి 2023 వరకు తెలంగాణ రాష్ట్రంలో ఈ గృహాలకు సంబంధించి పేదలకి గృహాలు నిర్మించే విషయంలో చాలా నిర్లక్ష్యం జరిగింది. అప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పేరుతోనే ఏదో ఎక్కడ కట్టారు, ఎక్కడ ఇచ్చారో తెలవని పరిస్థితి. బీఆర్ఎస్ 10 ఏళ్ల పరిపాలనలో చాలామంది పేదలు ఇల్లు లేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇప్పుడు చాలా డిమాండ్ పెరిగింది. 10 సంవత్సరాలు ఇళ్ళు లేని పరిస్థితుల్లో ఒకేసారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వేల దరఖాస్తులు ఒక్కొక్క గ్రామం నుంచి వస్తున్నాయి ఇల్లు కావాలని. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలే. ఒకవైపు కేంద్రం పైన ఆధారపడదామంటే కేంద్రం నుంచి నిధులు వచ్చే పరిస్థితి లేదు. అయినప్పటికీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి నిన్న చాలా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. పేదల కోసం మేము భరోసా ఇస్తాం, కేంద్రం పట్టించుకోకపోయినా, కేంద్రం నిర్లక్ష్యం చేసినా ఎట్టి పరిస్థితుల్లో పేదల పక్షాన్ని నిలబడతాం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి లేకపోయినా అని చెప్పి 14,475 మంది 15,475 మంది లబ్ధిదారులకు నిన్న రిలీజ్ చేశారు అమౌంట్. మిగతా వాళ్ళకు కూడా దఫల వారీగా రిలీజ్ చేస్తాం. దాదాపు 1,00,000 మందికి రిలీజ్ చేయాల్సింది వాస్తవంగా. అనివార్యమైన పరిస్థితుల్లో కేంద్రం సహకరించట్లేదు, ఇక్కడ ఆర్థిక పరిస్థితి బాగాలేదు. అయినప్పటికీ నిధులను సేకరించి అవసరమైతే వాళ్ళకి సాయం చేస్తామని చెప్తున్నారు. ఇప్పటికే 4.5 లక్షలు ఇండ్లు గ్రౌండింగ్ అయినా, ఒక 2 లక్షలు పూర్తి అయిపోయినాయి మార్చి 31కి. ఇంకో 2.5 లక్షలు ఇంకొక 2-3 నెలల్లో పూర్తయితే హైదరాబాద్ ఏరియాలో క్యూర్ పరిధిలో ఈ రోజు నుంచి, రేపటి నుంచి లాటరీ పద్ధతిలో అప్లై చేసిన లబ్ధిదారులకి సెలక్షన్ ఇక్కడ కూడా ఉంది. దాదాపు 1,00,000 ఇళ్ళు ఇక్కడ పంపిణీ చేయాలని చెప్పి వాళ్ళు ఇందిరమ్మ టవర్స్కి సంబంధించి పెట్టుకున్నారు. ఇదొకటి. రేపటి నుంచి ఇందిరమ్మ టవర్సు ఇళ్లకు లాటరీ ఉంటుందని చెప్పి కూడా ఒక అనౌన్స్మెంట్ చేశారు. ఇది ఒక వార్త ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి. రైట్. దిశకు సంబంధించి. రైట్. సాక్షి పేపర్. వేటేస్తారా వదిలేస్తారా అని చెప్పి సాక్షి పేపర్ సేమ్ కొండా సురేఖ ఇష్యూ పైన వేటేసే అవకాశం ఉందో వదిలేసే అవకాశం ఉందని చెప్పి ఒక వార్త. అంతకు మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్లో ఆసక్తికర పరిణామాలు. డిప్యూటీ సీఎం భట్టితో కొండా మురళి భేటీ. కుమార్తె సుష్మిత వ్యాఖ్యలతో తమకేమీ సంబంధం లేదన్న మురళి. అంతకుముందే ప్రజాభవన్కు వచ్చిన ఉత్తమ్, శ్రీధర్ బాబు, రాజగోపాల్ రెడ్డి ఏది పడితే అది రాస్తే మర్యాదగా ఉండదని కొన్ని మీడియాలకు రాజగోపాల్ రెడ్డి హెచ్చరిక. ఏబిఎన్ రాధాకృష్ణ ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని తీవ్ర వ్యాఖ్యలు. అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యేలోపు సురేఖ ఎపిసోడ్కు ఫుల్ స్టాప్ పెడతారు. ఆ ఫుల్ స్టాప్ ఎట్లా ఉంటుంది, వేటేసే ఫుల్ స్టాపా వదిలేసే ఫుల్ స్టాపా అనేది శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి అదే సమయంలో బట్టి దగ్గరకు రావడం. దీని వెనక ఇదంతా పాత కాంగ్రెస్ నాయకులు అనమాట. వీళ్ళు ఏమన్నా మరి కాపాడే ప్రయత్నం, వదిలేసే ప్రయత్నం, దాన్ని అధిష్టానం దగ్గర మాట్లాడే ప్రయత్నం చేస్తారా అనేది ఒక చర్చ నిన్న ఆయన మీటింగ్ అయిన తర్వాత జరిగింది. ఏం చేస్తారో చూడాలా. రైట్.
ఇది సాక్షికి సంబంధించి వెలుగు పేపర్. రైట్. ఓటు కోసం కోటి తిప్పలు, 92 లక్షల మందికి సర్ నోటీసులు టెన్షను, ఎవరైనా ఇచ్చేందుకు రావాలంటున్న బిఎల్ఓలు, వృద్ధులు, దివ్యాంగులకు తప్పని తిప్పలు, గంటల తరబడి మున్సిపల్ ఆఫీసుల వద్ద క్యూ, భారీగా వస్తున్న జనం, కనీస సౌకర్యాలు కరువు. సరుకు సంబంధించి డెడ్ లైన్ దగ్గరకు వచ్చింది. ఓటు కోసం ఈ రోజు నుంచి గ్రామ సభలు ఉన్నాయి. ప్రతి గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో బిఎల్ఓల సమక్షంలో సర్రు ఆ నివేదికలు బయటపెట్టి ఎవరు ఓట్లు ఉంటున్నాయి, ఎవరు ఓట్లు తీసేస్తున్నారో తీసేసే వాళ్ళకి సంబంధించి వివరణ తీసుకోవడానికి కూడా ఎవరిదైనా ఓటు తీసేయాలంటే మీ ఓటు తీసేస్తాను దానికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ ఏమైనా ఇచ్చే అవకాశాన్ని ఇస్తున్నారు. కానీ పెద్ద ఎత్తున తండోపతండాలుగా వస్తున్నాయంటే కోటి తిప్పలు పడాల్సి వస్తుందని చెప్పి ఒక వార్తని ఈ గందరగోళంలో యాక్చువల్గా జెన్యున్గా ఉన్న ఓట్లు కూడా కొన్ని పోతున్నాయి. దీనికి ఆ బిఎల్ఓలు సమానం చెప్పే పరిస్థితి లేదు. ఆ బిఎల్ఓలు ఇంకా పూర్తిగా అవగాహన లేని బిఎల్ఓలు చాలామంది ఉన్నారు. దానికి అసలు కౌంటరు అకౌంటబిలిటీ అనేది లేదు. ఎవరిని అడగాలి, ఎవరు సమానం చెప్తారని ఒక గందరగోళమైన పరిస్థితి గ్రామాలలో ఉంది, పట్టణాల్లో కూడా అదే ఉంది. హైదరాబాద్ లాంటి నగరాల్లో అయితే ఇంకా ఘోరమైన పరిస్థితి ఉంది. ఈ ఫైనల్ డ్రాఫ్ట్ అక్టోబర్లో వచ్చిన తర్వాత మళ్ళీ అప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితి. చాలామంది ప్రజలు దీని చుట్టూ తిరుగుతున్నారు, ఓటు చుట్టే కోటి తిప్పులు. ఇదే కాక 2 లక్షల కొత్త పెన్షన్లు మంజూరు చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్మెంట్ చేసింది రేపు సెప్టెంబర్ 1st వీక్లో. దానికి సంబంధించి కూడా ఒంటరి మహిళలు, వితంతువులు, వృద్ధులు, వికలాంగులు, టాడీ ట్యాపర్స్ వీళ్ళంతా అంటే క్లారిటీగా ప్రభుత్వ అధికారులు మరి చెప్పని పరిస్థితి. దాంట్లో ఒక సమన్వయ లోపం వల్ల, కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల వృద్ధులు ఎవరైతే 60 సంవత్సరాలు పూర్తయిన వృద్ధులు వాళ్ళకు కూడా అవకాశం ఉందనుకుని వస్తున్నారు. కానీ వాళ్ళకి అవకాశం దాంట్లో అప్లికేషన్లో వాళ్ళ ఆప్షన్ లేదు. లేనందువల్ల కొన్ని వేల మంది రోజు మీ సేవల చుట్టూ, గ్రామ పంచాయతీ ఆఫీసుల చుట్టూ, కాంగ్రెస్ పార్టీ నాయకుల చుట్టూ తిరిగే పరిస్థితి. దీనిపైన ఇప్పటికైనా దానికి సంబంధించిన మంత్రిత్వ శాఖ, పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ కానీ, ఆ సెక్రటరీ కానీ అనౌన్స్మెంట్ క్లియర్గా ఇవ్వాలి ఎవరెవరికి ఇస్తున్నారు అది. వాళ్ళు బై రిటర్న్లో అధికారులకు సంబంధించిన కరస్పాండెన్స్లు ఇచ్చారు కానీ ఓపెన్గా ఇచ్చేటప్పుడు కొత్త పెన్షన్లు వస్తున్నాయనే ఒక పద్ధతిలో స్టేట్మెంట్లు వస్తున్నాయి పేపర్లో. ఆ కొత్త పెన్షన్లు అందరికీ అని చెప్పి వృద్ధులు కూడా ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి. దాన్ని చెక్ పెట్టకపోతే చాలామంది పాపం ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఇది సరితిప్పలు ఒకవైపు, వృద్ధులు పెన్షన్ల తిప్పలు ఒకవైపు, గ్రామాల్లో మీ సేవల చుట్టూ తండోపతండాలకు తిరుగుతున్నారు. రైట్. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.